ఇక రెండోది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్ లో ఉన్నదో దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు, దాంతో సమస్య తీరిపోతుంది, డైరెక్ట్ గా రిజర్వేషన్ వస్తుంది. 2, రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినా మంచిదే. రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవసరమే ఉండదు. అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం, మీరు రిజెక్ట్ చేసన్నా పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక మూడో అవకాశం ఏముంటుంది? రాష్ట్రపతి 1 యాక్సెప్ట్ చేయొచ్చు, 2 రిజెక్ట్ చేయొచ్చు, 3వది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి, ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్ గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్ గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యు డిస్కస్, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది.